అదే ఈశ్వరుడు ఆ ప్రతిబంధకమునకు విరుగుడు చెప్పాడు. ఇలా కావిడి పట్టుకుని రా భుజం మీద, చాలు నీకు ఆ దోషాన్ని తీసేస్తాను. ఎప్పుడు? ఇప్పుడు బిడ్డలు ఉండొచ్చు, ఏమో 6 తరాల తర్వాత ఆ బాధ నీ వంశంలో ఇహ రాదు, తీసేశాను. ఆచంద్రతారార్కం నీ వంశం నిలబడిపోతుంది. నీ కోర్కెలు తీరడానికి ఒక్కటే ఒక్క మార్గము, ఈ కావిడి పట్టుకుని రావాలి. ఆ కావిడి పట్టుకుని రావడానికి ఈ కావిడి మేం మీకు ఇస్తే మీరు పురుషార్థం ఏం చేసినట్టు అవుతుంది? దానికోసం మీ దగ్గర 500 రూపాయలు తీసుకోవడం తప్ప ఆ 500 రూపాయలు లేకపోతే ఈ 1,00,000 రూపాయల ఖర్చునో ఎవరితోనో ఇప్పించి ఉత్సవం నిర్వహించలేక కాదు. అలా చెయ్యకూడదు, అది శాస్త్ర మర్యాద కాదు. పురుషార్థము అని మన కష్టార్జితాన్ని అక్కడ వెచ్చించాలి. అప్పుడు దాని వలన ఏమవుతుందంటే మీ చెమటని కొంత ఆదాయాన్ని మీరు ఈశ్వరుడి దగ్గర ఒడ్డారు కనుక ఆ పాపము ప్రతిహతమవుతుంది. ఎంతమందికి ఇవ్వగలం దాన్ని? ఇప్పుడు ఆ తారీఖు లోపల అన్ని తయారైపోవాలి, అన్ని కావిళ్ళు. ఎన్ని కావిళ్ళు తయారు చేయగలరు? అలాగని ఎన్నో కావిళ్ళు చేసేస్తే కూర్చోబెట్టి అంత అందంగా క్రతువు ఎలా చేయగలం? అందుకని దాన్ని ఇప్పటికే దాని గురించి ఎంతో ప్రెషర్ ఉన్నా 200 మందికి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయడానికి కారణం అది. కళ్యాణం వరకు ఆ రోజున వల్లీ కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుంది. వల్లీ కళ్యాణం జరిగిన రోజున కూడా కేవలం స్వార్థంతో కొంతమందిమే ఇందులో వెళ్ళి నిలబడిపోవడం మా కోరిక కాదు. ఎవరికి ఈ ఉత్సవంలో టిక్కెట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలగడం కోసం కళ్యాణ సామాగ్రి కూడా మీ చేతులతోనే పట్టుకొని మనందరం ఊరి ఈ ఉత్సవానికి ఇక్కడ ప్రదక్షిణం చేసి అయ్యప్ప స్వామికి చూపించి, పైన సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు, స్వామికి చూపించి వాళ్ళు వచ్చి కళ్యాణానికి సంబారాలు ఇస్తారు. ఇక్కడ దాన్ని ఎంత ప్రయోజనకరంగా చేయించగలమన్న దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. ఒకవేళ 500 కట్టలేని వాళ్ళు ఉంటారు, ఏ కారణం చేతనైనా, లేదా దంపతులుగా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు ఆ రోజున, వాళ్ళకి ఎలా మరి అంటే వాళ్ళ కోసమే అభిషేకం ఏర్పాటు చేశాం. అభిషేకాన్ని చూస్తూ కూర్చుంటే చాలు. ఆయన మహానుభావుడు సుబ్రహ్మణ్య మంత్రోపాసకుడు అడగగానే అంగీకరించారు. ఒక పీఠాధిపతి పరమహంస వారు వచ్చి విజయం చేసి వేదిక మీద కూర్చుని కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి ఈ 200 మందికి అగ్రభాగాన వారు నడుస్తూ వారితో కలిసి నడుస్తారు వీళ్ళు. ఇది నేను ఎందుకు సమన్వయం చేసి మీకు చెప్పానంటే, కేవలం మీకు జరుగుతున్న సత్యాన్ని ఆవిష్కరించడం ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం మీరు చూడండి, ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి విరుగుడు వేదములు ప్రతిపాదన చేసి ఉన్నాయి. నువ్వు ఈ కర్మ చెయ్యి, నీకు ఇబ్బంది రాదు అని మనకి చెప్తోంది శాస్త్రం. లేకపోతే అభిషేక ప్రక్రియ ఎందుకు వచ్చింది? హోమం ఎందుకు వచ్చింది? ఎందుకు వల్లీ కళ్యాణం వచ్చింది? ఎందుకు కావిడొచ్చింది? ఒక ప్రయోజనాన్ని ఇప్పుడు అన్ని వేళలా మళ్ళీ అస్తమానం శివమహాపురాణం చెప్తామా? శివమహాపురాణం చెప్తేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర పూర్ణంగా వస్తుంది. పూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర విని అనుసంధానం చేసి కళ్యాణం చేసుకోవడం ఎంత మహత్తరమైన భాగ్యం అది. సంపూర్ణ రామాయణం చెప్పి పట్టాభిషేకం అన్ని సంవత్సరాలు జరుగుతాయా? ఈశ్వరానుగ్రహం కలిగింది, 1 సంవత్సరం చేశాం. అలా పునఃపునః కాకినాడలో జరగాలనే నా కోరిక, అది నా ఉద్దేశం. నేను చెప్పాను కాబట్టి నా ఒక్కడితోటే ఆ కళ్యాణం అలాగే ఉండాలి తప్ప వేరెవరో ఏదో అలాంటివి జరగకూడదని నా స్వార్థం నాకు ఎన్నడూ లేదు. పునఃపునగా ఏడాదికి 10 మాటలు సంపూర్ణ రామాయణం కాకినాడలో జరిగితే సంతోషించే వాళ్ళలో ప్రథముండి నేను. కాబట్టి మీరు చూడండి, శాస్త్రం అంది అందుచేత పాతి జగదిది పినాకం అంది. ఇక్కడ చెప్పింది వ్యుత్పత్తి. ఇప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తోంది? ఈ ధనస్సు మీకు ఘోర రూపముతో పాప ఫలితమునిచ్చినా అఘోర రూపముతో సుఖమునిచ్చినా అది చేస్తున్నది మీ యొక్క రక్షణయే. కనుక లోకములను రక్షించగలిగినటువంటి ధనస్సు. ఆ ధనస్సు దేన్ని రక్షిస్తుంది? ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని కాదు. ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని బ్రహ్మాండాలున్నాయో, ఇన్ని బ్రహ్మాండములనన్నింటినీ, ఇన్ని జీవుల్ని రక్షించగలిగినటువంటి ధనస్సు ఆయన చేతి యందున్న ధనస్సు. అందుకే రుద్రం ఆ ధనస్సుని అంత స్తోత్రం చేసింది. అటువంటి ధనస్సు కలిగిన వాడా, ఓ రుద్రుడా, ఆ నీ చేతిలో ఉన్నది పినాకము. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి. ఆ పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దాన్ని కానీ శివశబ్దాన్ని కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర అంటూ రుద్ర శబ్దంతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి ధనస్సుని?
ధనస్సుకి రుద్ర శబ్దానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? లేకపోతే రుద్ర సంబంధంతో ధనస్సుని ఎందుకు అన్వయం చేసింది వేదం? వేదం అంటే ఎదుర్వేదం అండి, ఎదుర్వేదమే రుద్రాధ్యాయం. అంటే రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర. రుద్రుడనగా ఎవరు? ఆఖరణ ఈ సమస్త లోకములను లయం చేసేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమై కూర్చుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అంత్యకాలమునందు అనగా లోకములనన్నింటినీ చిట్ట చివర ప్రళయ జలముల యందు ముంచేసేటప్పుడు అందరినీ పెద్ద పెట్టును ఏడిచేటట్టు చేస్తాడు. ఏమండి, మీరు ఇందాకడి నుంచి ఆ ధనస్సు యందు రక్షణ ఉంది అన్నారే, పిలిచేటప్పుడు రుద్రశబ్దంతో పిలిచారు ఈ ధనస్సుని, రుద్రుడి చేతిలో ఉన్న ధనస్సుని పిలిచారు. రుద్రశబ్దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం ప్రళయమునందు లోకములను ఏడిపించేవాడు అని ఉంది. ఏడిపించడానికి ధనస్సు పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ ధనస్సుకి పాతి జగదిది అన్న అన్వయం ఎలా కుదురుతుంది? నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను. కొంచెం జటిలమైన విషయం కాబట్టి మీరు చూడండి, ఆయన ఏడిపించినట్టే కనపడుతుంది. కానీ మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. ఒక పిల్లవాడు తల్లిలో పడుకునేటప్పుడు వాడు నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని తల్లింది, నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా, నువ్వు రాత్రి 11 దాటినా ఆడితే నీకు పడదు, నీకు వేడి చేసేసి తెల్లవారేసరికి నీకు దగ్గు మొదలైపోతుంది. గొర్రె దగ్గు అంటారు, గొర్రె దగ్గు వచ్చేస్తుంది నాన్న, అందుకు నిన్ను పడుకోబెట్టానురా, అంతేకాని నీ మీద నాకేమన్నా కోపమా అంటుంది. ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ రాక్షసి, కానీ అమ్మ దృష్టిలో పిల్లవాడిని ఎందుకు కొట్టి పడుకోబెట్టింది? పిల్లవాడి రక్షణ కోసమేనా? ఏడిపించి పడుకోబెట్టడంలో అమ్మ చేతికి క్రౌర్యాన్ని మీరు అంటగట్టగలరా? మీరు ఇక్కడ అంటగట్టలేకపోతే అక్కడ అంటగట్టలేరు. అదేమిటండి మీరు అలా మాట్లాడతారు? ఇక్కడ కొడుకును పడుకోబెట్టిందండి, అక్కడ ఆయన ఏకంగా సంహారం చేస్తున్నాడు. దీనికి దానికి ఎలా కుదురుతుంది? నేను మీకు మాట చెప్తాను. మనకి ప్రళయములు 3 ప్రళయములు ఉన్నాయి. నిత్య ప్రళయము ఒకటి. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు వస్తుంది ఆ ప్రళయం. ఏమిటా ప్రళయం అంటే అది కూడా అనుగ్రహమే. రాత్రి నిద్ర, ఈ నిద్ర పట్టలేదనుకోండి అత్యంత ప్రమాదకరం. నిద్రాభంగం చెయ్యడం అంత పాపం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి నిద్ర పట్టేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించి మీకు సుఖాన్ని కల్పించడం నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. బాగా సాధన చేసి భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకములను గుర్తించి వాటిని తొలగతోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షము పొందడమే ఆత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహంగా మోక్షం పొందుతారు ఒక రమణ మహర్షి వంటి మహాభాగులు.